హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఎలక్షన్స్‌కి ముందు రోజు ఊరెళ్ళాల్సొచ్చింది. బస్సు ఇష్యూ జరిగిందని చెప్పి. సో, వచ్చిన తర్వాత ఇది 2 డేస్ అక్కడ 2 డేస్ ఉండాల్సొచ్చింది కదా! అక్కడ ఎగ్ కర్రీ అనేది చేశాను. సో, తర్వాత సండే రోజు మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట. ఎందుకంటే మండే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో, రిటర్న్ అయ్యేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశామండి. యాక్చువల్లీ మండే వచ్చేసేసి మనకి ఎలక్షన్స్ కాబట్టి ఒక్క బస్సు లేదు. విజయవాడ దాకా హ్యాపీగానే వెళ్ళాం. విజయవాడ అయితే అసలు ఒక్క బస్సు కూడా లేదండి. విజయవాడ నుంచి మంగళగిరికి, మంగళగిరి నుంచి గుంటూరుకి ఎలా వచ్చామనేది, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశామనేది ఒక లాంగ్ వీడియో చేసి నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి, ఉంటుంది. ప్లస్ మీకు గనక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.